58 రోజుల్లో 34,000 ఎకరాలు ల్యాండ్ అనేది ఇవ్వటం అవలేలగా జరిగిపోయింది. ఏ రకంగా అయితే మా మీద పెట్రోలు, మురుగునీళ్ళ బాటిల్స్, చెప్పులు, మహిళల్నే వెనక్కి తగ్గేలాగా చేయాలని చెప్పేసి రథం వెనకమాల మహిళలు ఉంటే ఆ మహిళల్నే అవమానకరంగా చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆశీర్వదించిన రాజధాని, దాన్ని కదిలించాలనుకుంటే నీకు నువ్వే పతనం అయిపోతావు. ఆ రోజు మేము పడ్డ బాధ, మేం కార్చిన కన్నీళ్లతోటి ఇక్కడ నేల తడిసిందనమాట. తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు లేకుండా మరి రాష్ట్రానికి దారబోసి ఇవాళ ఈ పరిస్థితులు మాకు వచ్చినాయి అని చెప్పి ఏడ్చుకున్న రోజులే కానీ 1531 రోజులు ఏడవని రోజులు అంటూ లేవు. మేడం, 2019 నుంచి 2024 వరకు మీ అమరావతి మహిళలు కానీ అమరావతి రైతులు కానీ పడిన కష్టానికి, అనుభవించిన బాధలకు, మీరు చేసిన త్యాగాలకు నిన్న పార్లమెంట్ వేదికగా లోక్సభలో మీ అమరావతికి చట్టభద్రత కల్పిస్తూ బిల్లు పాస్ అయింది. ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుందంటే అమరావతి రైతులకు దక్కిన విజయం అనిపిస్తుంది. ఎందుకంటే విజయం అని ఎందుకన్నామంటే ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని టైంలో రాష్ట్రానికి రాజధానికి అని చెప్పి భూములు ఇచ్చి మాకు ఏ పాపం పుణ్యం తెలియదు. ఆ రోజు ఎట్లా ఇస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు. మాకు తెలియని పక్షంలో కూడా మరి రాజధాని లేదు కదా, రాష్ట్రానికి రాజధాని కావాలని భూములు ఇస్తే మమ్మల్ని రియల్టర్లు అన్నారు, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మేము వాడే బట్టల మీద చేశారు, మరి నగల మీద చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం ఆపాదించుకోవాలో అది ఆపాదించుకున్నారు. మరి మాండమస్ తీర్పు అనేది ఎక్కడ చరిత్రలో లేని మాండమస్ తీర్పు అనేది ఇచ్చినా కూడా, హైకోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా వాళ్ళకి ఆ గౌరవం కూడా లేదు. ఇట్లాంటి దేశంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి కూడా అవసరం లేని గెజిట్ అమరావతికి వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఇదనమాట, గత పాలకులు చేసిన హవా అనమాట. ఇవాళ ఏంటంటే సెకండ్ పూలింగ్కి భూములకు పోయినప్పుడు కూడా ఆ భూములు వాళ్ళ ఏమడుగుతున్నారంటే అంతకుముందు మరి ఫస్ట్ ఫేజ్ పూలింగ్లో ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు పడ్డ బాధలు మేము పడలేము, మా వల్ల కాదు, అదేదైనా గెజిట్ చేస్తే మేము ఇస్తాము అని పక్కీలో తిరిగారనమాట. ఇంతకు ముందు రోజుల్లో 58 రోజుల్లో 34,000 ఎకరాలు ల్యాండ్ అనేది ఇవ్వటం అవలేలగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు చాలా అతి కష్టం అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఈ గెజిట్ రావటం మేము చాలా ఆనందిస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఇంకా మేము మళ్ళీ వస్తే ఇంకా వాళ్ళ వైసీపీ వాళ్ళ వైఖరి అయితే ఇంకేం మాల్లా 3 ఎంపీలు ఉండి 3 ఎంపీలు మరి ఈ బిల్లు జరుగుతున్నప్పుడు మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి వాకౌట్ చేశారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి, ఒక్క వైసీపీ తప్పితే. ఇంకా మరి ఆ వైసీపీ కూడా మరి ఊరందరిది ఒకదారి, ఉలిపికట్టేది ఒకదారి అనే మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మేము వస్తే మారుస్తామని అంటే మళ్ళీ ప్రజలకు ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలన్నమాట. భయభ్రాంతులకు గురి చేసి ఇదంతా ఏమి విజయం కాదు, న్యాయం కాదు, అమరావతి రైతులు నా మొదటి శత్రువులే, వాళ్ళని నేను ఎప్పటికీ వదిలిపెట్టననే ధోరణిలో మావిగన్న అని చెప్పి ఒక కొత్త స్లోగన్ అయితే తీసుకొచ్చి మరి ఏ రకంగా అయితే మరి మంచోడో లేకపోతే ఏంటో కూడా అర్థం కావట్లా. మరి నీకు 3 రాజధానులు పెడతానన్నాడు, మరి ఇప్పుడు ఇవాళ మళ్ళీ కొత్తగా స్టాండ్ మార్చుకున్నాడు అనమాట. మరి ఉత్తరాంధ్రని వదిలేశాడు, రాయలసీమని వదిలేశాడు. ఇప్పుడు కొత్తగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో నేను పెట్టదలుచుకున్నాను ఈ కొత్త పేరు. అంటే ఇంతకు ముందు రోజుల్లోనే అమరావతికి పేరు పెట్టబోయే టైంలో కూడా మరి ఓటింగ్ శాతం పెట్టారనమాట. 95% అమరావతికి ఓటేసిన ప్రజల ఆశీర్వదించిన రాజధానిది. మరి ఎక్కడెక్కడి నుంచో నీరు మట్టి తీసుకొచ్చి పవిత్ర దేవాలయాల నుంచి కానీ, చర్చిలు కానీ, మసీదుల నుంచి కూడా తెచ్చి ఇక్కడ నీరు మట్టి కూడా ఎట్టయితే ఇక్కడ చేసి శంకుస్థాపన చేశారో ఆ పుణ్య ఫలం అనేది ఇవాళ అమరావతిని నిలిపింది. తద్వారా దానిలో పార్టిసిపేట్ చేయటం దైవ సంకల్పం అనమాట. ఈ ఉద్యమాలు చేయటం ఇవన్నీ కూడా అహింసావాదంగా మరి ఎక్కడా లేని ఏం చిన్న ఎలిగేషన్ లేకుండా మమ్మల్ని మేము శిక్షించుకున్నాం తప్పించి మరి కనీసం మా ఎదురుగుండా జగన్ ఫ్లెక్సీలను కూడా, అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను కూడా మేము ఎక్కడ చిరుగు కూడా పడలేదన్నమాట. మా ఎదురుగానే కావాలని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి చిరునవ్వుతో ఉండి మమ్మల్ని ఎక్కిరిస్తున్నట్టుగా కూడా చేశాడు. అవన్నిటిని ఎదుర్కొంటే నిజంగా రైతులు విజయం సాధించింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ విజయం అనేది మరి అమరావతిని అభివృద్ధి చేసే పార్టీ వచ్చినప్పుడు విజయం అని అనుకున్నాము. వచ్చినాక కూడా మా స్టాండ్ మారలేదు అన్నప్పుడు ఈ గెజిట్ అనేది మా విజయం అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కూడా పడిద్ది అని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి అలవోకగా 164 సీట్లు అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం, అమరావతి టు అరసవల్లి ఏ విధంగా అయితే పాదయాత్రలు చేశారో ఆ పాదయాత్రలో మాకు ఏ విధమైన మద్దతు వచ్చిందో మరి మద్దతు వస్తుంది, దాన్ని తట్టుకోలేక మరి రామచంద్రాపురంలో ఏ రకంగా అయితే మా మీద పెట్రోలు, మరి వాటర్ బాటిల్స్, మురుగునీళ్ళ బాటిల్స్, చెప్పులు, వాళ్ళు ఏంటంటే మహిళల్నే వెనక్కి తగ్గేలాగా చేయాలని చెప్పేసి రథం వెనకమాల మహిళలు ఉంటే ఆ మహిళల్ని అవమానకరంగా చేశారనమాట.
అనమాట. మమ్మల్ని న్యాయస్థానం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మరి ఖాళీ కడుపుతో వెళ్ళి కడుపులు చేసుకొని వస్తారని చెప్పి ఒక పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని ఏ రకంగా అయితే వెనక్కి తగ్గించాలని చేశారో దాని అన్నిటికీ ఇది ఇవాళ సరైన గుణపాఠం అని చెప్పేసి వైసీపీ నాయకులు తట్టుకోలేని బాధ ఏదన్నా ఉంది అంటే ఇవాళ అమరావతికి గెజిట్ రావటం అంటే వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇవాళ మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీలు పగిలినాయో ఏం పగిలినాయో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి మేము వస్తే మళ్ళీ మారుస్తామంటే మేమేమనుకుంటున్నామంటే మీరు రానువద్దు, మేము మా రాజధాని మార్చవద్దులే అని చెప్పి మిమ్మల్ని రాష్ట్రంలో మీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేయడానికి ఇంతకు ముందు రోజుల్లో 164 సీట్లకు మేము ఏ విధంగా అయితే కృషి చేశామో అదే విధంగా కృషి చేసి మిమ్మల్ని రానిచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆశీర్వదించిన రాజధానిని దాన్ని కదిలించాలనుకుంటే నువ్వే పతనం అయిపోతావు అని చెప్పేసి మాత్రం గత ముఖ్యమంత్రికి మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 1631 రోజులని మళ్ళీ ఈ రోజు కనుక గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుందంటే అసలు ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ అనేది తెలీదు, మరి కేసు అనేది తెలీదు. ఇదే ఇంటి ముందు సిఐ స్థాయి వాళ్ళు వచ్చి ఇంటి ముందు అర్ధరాత్రి 2 మేము ఎక్కడికి బయటకు మహిళా దినోత్సవానికి బయటికి వెళ్తామని చెప్పి మేము బయలుదేరుతుంటే మా ఇంటి ముందు కాపలాలు కాసి డ్రోను ఎగరేసిన కేసులో 20 రోజులు బెయిల్ రాకుండా డెకాయిట్ కేసు పెట్టి 20 రోజులు బెయిల్ రాకుండా చేస్తే ఇల్లు వదిలిపెట్టి ఆడమనిషి బయట ఉంటుంటే ఆ రోజు మేము పడ్డ బాధ, మేము కార్చిన కన్నీళ్లతోటి ఇక్కడ నేల తడిసిందనమాట. ఆ రకంగా చేసి అది తలుసుకుంటే మేము ఎట్లా కష్టపడ్డామా ఏం చేసావా అని చెప్పి భూములు ఇవ్వటం ఎందుకు, మా పిల్లల కళ్ళల్లోకి భూములు ఇచ్చే పరిస్థితుల్లో మా పిల్లల కళ్ళల్లోకి చూసుకుంటే తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు లేకుండా మరి రాష్ట్రానికి దారబోసి ఇవాళ ఈ పరిస్థితులు మాకు వచ్చినాయి అని చెప్పి ఏడ్చుకున్న రోజులే కానీ 1631 రోజులు ఏడవని రోజులు అంటూ లేవు. ఆ రకంగా చేసిన మాజీ ముఖ్యమంత్రికి కానీ మా ఉసురు ఖచ్చితంగా తగిలింది, ఇంకా తగలాలని కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు పడిన కష్టాలకు ఫలితం దక్కింది, మీరే గెలిచారు, ఏం చెప్తారు వాళ్ళకి? ఇంకా వాళ్ళకి బుద్ధి రాలా. ఇంకా మరి ప్రెస్ మీట్లు పెట్టి నిన్న పాపం అక్కడ లోక్సభలో ఆమోదానికి అని చెప్పి 2 గంటల ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి ధీటుగా ఇక్కడ 2 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే దానిలో పనికొచ్చే మాట ఏమైనా మాట్లాడతాడంటే ఒక్కడ కూడా పనికొచ్చేది లేదు. నేను ఇంకా బ్రేక్ చేస్తాను, మరి దీనికి 1,00,000 కోట్లు కావాలి, 2 లక్షల కోట్లు కావాలి, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పేసి పెచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ప్రజా రాజధానికి అనేది ల్యాండ్ బ్యాంక్ అనేది రైతులు కూర్చి ఉంచారు. మరి ఆ ల్యాండ్ అనేది ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటే దాని ప్రకారం ఇక్కడ వచ్చే జిఎస్టీ కానీ లేకపోతే ఇక్కడ ల్యాండ్ మరి ఎక్కువ రేట్ వస్తే దాన్ని సేల్ చేసి కానీ మేము అమ్మి బాకీలు తీరుస్తాము, ప్రజల మీద ఎవరి మీద భారం ఏమని చెప్పేసి చెబుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. అదన్నీ ఏమి వినిపించుకోకుండా మొత్తం ఇక్కడే కేంద్రీకృతం చేస్తే ఏంటి అని చెప్పంటే నువ్వు మాట్లాడే మాటకి 3 రాజధానులు అని చెప్పి నువ్వు అన్నావు, నువ్వు 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏ రకంగా అయితే రాయలసీమ నెట్ అభివృద్ధి చేస్తుందా, మరి శ్రీ సిటీ దగ్గర నుంచి కియా కంపెనీల దగ్గర నుంచి అక్కడ ఎట్ట చేస్తుంది, ఇప్పుడు వైజాగ్ ఎన్ని కంపెనీలు గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మరి మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి ఇవన్నీ ఎన్ని రకాలు వస్తుంటే 3 ప్రాంతాల అభివృద్ధే మా ధ్యేయం అని చెప్పేసి 3 ప్రాంతాలకు సమంగా చేస్తుంటే దాన్ని తట్టుకోలేము. ఇంకా పైపెచ్చి మాట్లాడుతున్నారు, గూగుల్ తెచ్చింది నేనే, మెటల్ కంపెనీ స్టీల్ ప్రాజెక్ట్ తెచ్చింది నేనే, మేము అప్పుడు చెప్తేనే ఆ ప్రపోజల్ ఇప్పుడు కంటే అప్పటి నుంచి వాక్ చేసుకుంటా వచ్చి వాళ్ళకి రీచ్ అయినట్టుండారు. అందుకని చెప్పి మీరుండ హయాంలో వాళ్ళు రాలేకపోయారు. ఎప్పుడూ కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మీ హయాంలో ఒక్క కంపెనీ వచ్చిందా, ఒక ఇది వచ్చిందా అని చెప్పేసి ఒక తర్కించుకుంటే ఎక్కడా కూడా రాష్ట్రంలో ఆదాయం అనేది లేదు. మరి ఏ రకంగా అయితే ఇది చేయాలో చేశారు. అదేమంటే మేము మా వైసీపీ గవర్నమెంట్లో మరి ఇది కరోనా వచ్చింది, ఆ కరోనాను ధీటుగా ఎదుర్కొన్నాడు మా నాయకుడు, అప్పుడు మీ కళ్ళేం పోయినాయి అని చెప్పి మేము ఇట్లా మీడియాలో మాట్లాడుతుంటే మా వీడియోల కింద పిచ్చి పిచ్చి పోస్టులు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఎన్నో అవమానకర మాటలు మాట్లాడారు. మరి మేము సీడ్ యాక్సెస్ రోడ్డు మీద జడ్జిలకి విన్నవించుకుంటున్నప్పుడు వీళ్ళు ఏదో విధంగా పెట్టి కుక్కల్లాగా ఉండారని చెప్పేసి ఒక మాట మాట్లాడటానికి వీల్లేదు. ఏ రకంగా అయితే అవమానాలు ఎన్నంటే మహిళలు అనేది ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ మహిళలను మాత్రమే అవమానకరంగా మాట్లాడితే ఈ ఉద్యమం చల్లారిపోద్దని చెప్పేసి వాళ్ళు ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా కానీ వాళ్ళు మమ్మల్ని అంతా అణచివేసే ధోరణిలో మేము 100 మంది ఉంటే 400 మందిని పోలీసులను పెట్టి అణచివేసే ధోరణిలో చూస్తే మేము అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడింది. మేము నిస్వార్థంగా భూములు ఇచ్చాము, మేము రైతులను చేసింది త్యాగము అని చెప్పేసి ఇవాళ నిజంగా గెజెట్ రావడంతో మాకు నిజమైన సంతృప్తి అన్నమాట.
ఇక్కడ దేశం మొత్తం అమరావతికి జై కొడితే కానీ వైసీపీ మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మన రాష్ట్రంలో ఉంటూ మన రాష్ట్రానికి సపోర్ట్ చేయకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వెళ్ళిపోవడానికి అసలు నిజమైన అమరావతికి నిజమైన శత్రులు వీళ్ళే. మేము ఉద్యమాలు చేసిన అన్నాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుండి సమాజ్వాదీ పార్టీ, మరి మమతా బెనర్జీ గారు కూడా మరి మాకు మద్దతు తెలియనట్టు ఎన్నో వీడియోలు పంపించడం, అట్లా చాలామంది దేశంలో ఉండే రాష్ట్ర బీజేపీకి ఎగనెస్ట్ అయితే కొన్ని పార్టీలు అయ్యి ఉండొచ్చు. మరి నిన్న కాంగ్రెస్ బీజేపీ పడదు, వాళ్ళ హోరాహోరీ యుద్ధం అనమాట. అట్లాంటి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. అదేం తెలియదు మనకేంటంటే అసలు మనం ఎందుకు పార్టీ పెట్టావా ఏందా అనేది ఆలోచన లేకుండా మాట్లాడితే వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కున్నారని చెప్పేసి ఎదటండి వాళ్ళని ఎక్కిరిస్తా మరి ఏ రకంగా చేయాలో, మరి పార్టీకి ఒక విలువలు విశ్వసనీయత అనేది ఏమీ లేవు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? మరి మోస్ట్ సీనియర్లా అన్న ఉండారు బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ బుద్ధి కూడా వక్రం తిరుగుతుందనమాట. మేము వస్తే మారుస్తాం వాళ్ళు చెబుతున్నారు. అందుకని ఇవాళ మొత్తానికి అమరావతికి ప్రధాన శత్రు ఎవరు అంటే వైసీపీ నాయకులు మాత్రమే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు డిబేట్లో మేము కూర్చున్నా కూడా మేము 5 ఉండాం కూడా వాళ్ళ వితండవాదంతో వాళ్ళన్నదే కరెక్ట్ అన్నట్టు చేసుకుంటున్నారనమాట. వాళ్ళతో ఎవరు గెలవలేరు. అందుకని చెప్పేసి అబద్ధాన్ని అలవోకగా మాట్లాడే పార్టీ ఏదంటే అది. అందుకని చెప్పి దేశవ్యాప్తంగా అయింది. మరి నేను వస్తే మళ్ళీ వెనక్కి ఇదే అసెంబ్లీలో తీర్మానం చేయకూడదా, ఇదే పార్లమెంట్లో చేయకూడదా అంటే, అయ్యా ఇదే అసెంబ్లీలో ఒకవేళ కొంపదీసి నువ్వు వస్తావు అని ఒక మాట అనుకున్నా కానీ నీ అసెంబ్లీ తీర్మానాలతోటి ఈ బిల్లు ఏం పాస్ కాదు, రేపు పార్లమెంట్లో కూడా ఉంటుంది. నీ అంత విచక్షణ జ్ఞానం లేనోళ్ళు మిగతా పార్టీలోళ్ళు కాదు. మరి రేపు కాంగ్రెస్ మేము పోయినసారి మద్దతు ఇచ్చాం మళ్ళీ ఎందుకు ఇలా చేయాలని చెప్పి కాంగ్రెసే వచ్చింది అనుకున్నాం, లేకపోతే ఇంకోటే వచ్చింది అనుకున్నాం. మిగతా పార్టీలన్నీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఏ రోజు నీకు మద్దతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కానీ అమరావతిని కూడా అంగుళం కూడా కదిలేసలేవు. మేము ఉద్యమం చేసిన అన్నాళ్ళు ఇదిగో సంక్రాంతికి తీసుకెళ్తున్నా, దసరాకి తీసుకెళ్తున్నా, దీపావళికి తీసుకెళ్తున్నా, మరి లేకపోతే ఉగాదికి తీసుకెళ్తున్నా అని ఎన్ని చెప్పావో, మరి ఆ రోజుల్లో ఇదనేది తట్టుకోలేక ఇంకేముందో మన భూములు గట్లు లేవు, ఏమి లేవు, ఏయో కట్టారు, ఎక్కడెక్కడో ఉండయి. ఇవన్నీ ఎవరికెవరు తగువులు పడాలా, మన భూమి తేల్చుకోవాలని అర్థం కాక ఇక్కడ ఇంటికి వచ్చి ఆలోచించుకుంటా ఏమైపోతావా మనం అని కొంతమంది 270 మంది దాకా చనిపోవటం కూడా జరిగింది. ఇవాళ చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా ఇవాళ సంతృప్తి చెందిద్ది అనమాట. ఎందుకంటే అమరావతి కోసం మనం చేసిన ఉద్యమాలు కానీ ప్రాణత్యాగాలు కానీ ఇవాళ నిజంగా నిలబడ్డాయి అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మాత్రం వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందిద్ది అనమాట. ఇంకా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి పై ఆత్మ నుంచి అప్పుడప్పుడు ఫోన్లు కానీ లేకపోతే వచ్చి కళ్ళలో కనిపించడాలు కానీ జరుగుతాయి. మరి వాళ్ళ ఆత్మలు ఏం చెబుతారో చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.